హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. సో ఏ విధంగా మన యొక్క రీడింగ్ స్ట్రాటజీ, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అనే అంశాన్ని మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఐ థింక్ చాలామంది అప్లై చేశారండి ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకి. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, అంతేకాకుండా ప్రతి జిల్లాలో కూడా మనకు ఖాళీలు అయితే ఉండడంతో వీటిపైన ఆసక్తి అనేది చాలా ఎక్కువగా పెరగడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఆసక్తి బాగానే ఉంది. ఓకే, చాలామంది అప్లై చేశారు, ఇట్స్ ఫైన్. మరి మనం ఏ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి? చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఇది నన్ను. ఓకేనా సార్, రోజుకు 10 గంటలు చదివితే సరిపోతుందా, లేదా రోజుకు 2 గంటలు 1 గంట చదివితే సరిపోతుందా? మరి ఏ విధంగా చదివితే మనము ఖచ్చితంగా జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది? సో ఎలాగూ జాబ్ తెచ్చుకోవాలంటే కఠోర శ్రమ అనేది అవసరమే అండి. ప్రిపరేషన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం అయితే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది కదా. సో కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో విడుదలైన ఉద్యోగాల కోసము పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఒకే దగ్గర మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకే ప్యాకేజ్లో. ఒకవేళ కొంతమంది అడుగుతున్నారు, సార్ మాకు ఆన్లైన్ క్లాసులు అవసరం లేదు సార్, జస్ట్ టెస్ట్ సిరీస్ కావాలంటే, ఎస్, అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. మీరు డైరెక్ట్ తీసుకోకండి ఎక్కడ కూడా. ఓకేనా? ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ విని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ ట్రై వన్స్. ఓకే, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము కంటెంట్లోకి వచ్చినట్లయితే మరి రోజుకు 10 గంటలు చదివితే ఫెయిల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మరి రోజుకు 2 గంటలు చదివితే అది విన్ స్ట్రాటజీ ఏ విధంగా అవుతుంది అనే అంశాన్ని అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము రోజుకు ఎంత చదివాము అనే కంటే ఎంత చదివామనే దానికంటే కూడా, ఎన్ని గంటలు చదివామనే దానికంటే కూడా ఎంత సమయంలో మనం ఎంత అర్థం చేసుకున్నాము అనేది సో ముఖ్యమైన భూమిక అయితే ఇక్కడ పోషిస్తుంది కదా. ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా? రోజు 10 గంటలు చదివినా అది అర్థం కాకుంటే వేస్ట్. 2 గంటలు చదివితే అది అర్థమైందంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే అంశము అందరికీ తెలిసినదే, ఇది పాతదే. కానీ ఇక్కడ మరి మనము ఉపయోగించాల్సినటువంటి స్ట్రాటజీ ఇక్కడ ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు 10 అవర్స్ చదువుతారు కంప్లీట్గా. కానీ ఏ విధంగా? కంటిన్యూస్గా చదువుతారండి. అసలు గ్యాప్ అనేది లేకుండా, మెదడుకు కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా మార్నింగ్ కూర్చుంటారు. ఇక ఏ ఆలోచన ఉండదండి. బుక్స్ ముందర పెట్టుకుంటారు, రైలు పట్టాలు కదా వెళ్ళినట్టు వెళ్తూనే ఉంటారు. ఏం చదువుతారో కూడా తెలియదు. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి చాలా స్ట్రెయిన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అంటే మనం చెప్పింది కాదు, చాలామంది చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే, మన మెదడు 2 అవర్స్ కంటే
ఎక్కువ చదివితే హీట్ ఎక్కిపోతుంది, ఇక ఏం చదివినా కూడా బుర్రలోకి ఎక్కదండి. తెలుసా, ఇది ప్రూవ్డ్ అండి, నిజం అది. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి. ఓకేనా, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అనేది కనీసం 15 మినిట్స్ అయినా బ్రేక్ అనేది ఇవ్వాలి. ఇక మీకు అర్థమైంది అనుకుంటా కదా, డైలీ కంటిన్యూస్గా 10 గంటలు చదివినా కూడా వేస్ట్. కానీ 2 గంటలకు ఒకసారి జస్ట్ 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వడం ద్వారా, ఓకే, 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వడం ద్వారా మీరు రోజంతా కూడా మీ షెడ్యూల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు. ఓకేనా, ఇది ఒక మంచి స్ట్రాటజీ అండి. ఇంకొక అంశం ఏంటి అంటే, చాలామంది చేస్తుంటారు, రోజుకొక సబ్జెక్ట్ మనం చదివేద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కానీ అలా చదవకూడదండి. ఓకేనా, రోజుకొక సబ్జెక్ట్ చదవడం అనేది ఇట్స్ ఏ మిస్టేక్గా చెప్పుకోవచ్చు. డైలీ 2 అవర్స్ ఉంటుంది కదా, 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ చదవండి. ఓకేనా, 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ చదివి 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళొక సబ్జెక్ట్, మళ్ళీ 15 మినిట్స్ గ్యాప్, మరొక సబ్జెక్ట్, అలా చదివి మార్నింగ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ కొంచెం బ్రేక్ ఇచ్చి సాయంత్రం వరకు కూడా ఇలాగే మనము ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ గ్యాప్ ఇస్తూ అలా కంప్లీట్ చేసి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈవినింగ్ టైంలో కంపల్సరిగా రివిజన్ చేయాలి. రివిజన్ పార్ట్కే మనము కంప్లీట్గా ఈవినింగ్ టైం అంతా వదిలేసినట్లయితే కంప్లీట్గా అది మీ యొక్క విన్ స్ట్రాటజీ అయితే అవుతుంది. ఓకేనా, అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులకు ఇంగ్లీష్ పైన చాలా పట్టు ఉంటుందండి. ఓకే, జీకే పైన కొంత తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే టఫ్గా ఫీల్ అవుతామో సో దానిపైన ఎక్కువ టైం కేటాయించాలి అనేటువంటిది అయితే గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఏదైతే సింపుల్ సబ్జెక్టు మాకు చాలా ఈజీ అని అనుకుంటారో అది ఆఫ్టర్నూన్ సెషన్లో వేసుకున్నట్లయితే మీరు ఈజీగా మంచి పోర్షన్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా, ఇది ఒక మంచి స్ట్రాటజీ అండి. నేను చెప్పేది కాదు, ఇది చాలామంది విజేతలు ఫాలో అయినటువంటి స్ట్రాటజీ ఇది. ఓకేనా, ఇప్పటిది కాదు, ఇది కూడా ఓల్డే, బట్ మీరు కొత్తగా వింటున్నారేమో నాకు తెలుసు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, కొంతమంది మాత్రము ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే కంపల్సరిగా ఇదైతే అర్థం చేసుకోండి. ఇక ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలలో చాలామందికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే 40+ ఇయర్స్ వారు చాలామంది అప్లై చేశారండి వీటికి. ఓకేనా, 35, 40+ ఇయర్స్ వారు చాలామంది అప్లై చేశారు. వారికి ఏంటంటే సరి అయినటువంటి అంటే ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ స్టడీస్ వదిలేశారండి. ఓకేనా, మన ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ఏం చేసింది, సబార్డినేట్ ఉద్యోగాలకు ఇంటర్ ఫెయిల్ అయిన వారే అని చెప్పడంతో 7th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్గా వాటికైతే అప్లై చేస్తున్నారు. కానీ అవగాహన అయితే ఉండడం లేదు. సో చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్ అండి, మీకు చెప్పాలనుకుంది ఒక్కటే, మీకు గనక కొంత పరిజ్ఞానం ఉంటే బుక్స్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. నేను బుక్స్ చెప్పాను, ఏ బుక్స్ తీసుకోవాలి ఏంటి అనేది. ఆ బుక్స్తో కుస్తీ పడితే సరిపోతుందండి. ఓకేనా, ఇంకా కొంతమందికి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ని ఫాలో అయ్యి వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకునే అంత ఉంటుందండి. ఓకే, ఎప్పుడో ఆపేసినా కూడా ఇంకా కొంత నాలెడ్జ్ అయితే ఉండడం ద్వారా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఎక్కడైనా మంచి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, డైలీ ఆన్లైన్ క్లాసెస్ వింటూ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ ప్రతి ఒక్కటి రాయాలండి. ఓకేనా, ఇక చివరి 1 మంత్లో ఏంటంటే మనము ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ మోడల్ పేపర్స్ మనమైతే ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్స్ చూడాలి, ప్రాక్టీస్ పేపర్స్ అంటే మోడల్ పేపర్స్ అనేవి ఉంటాయి. సో వాటిని అయితే మనం కంపల్సరీగా చూడాలి. మన పేపర్స్ కూడా, మోడల్ పేపర్స్ కూడా రెడీ అవుతున్నాయి. విత్ ఇన్ 1 వీక్లోనే చాలా త్వరగానే మీకైతే అందచేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మనము ఎంత చదివింది అనికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. నేను చెప్పాను కదా, మార్నింగ్ టైంలో 2 అవర్స్కి గ్యాప్ ఇస్తూ చదువుతున్నారు కదా, ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా నేను ఆల్రెడీ మన యాప్లో కోర్స్ తీసుకున్న వారికి అదే చెప్తున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు, ఈవినింగ్ వరకు 4-5 వరకు చదవండి. నెక్స్ట్ ఈవినింగ్ మొత్తం కూడా టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు మెమరీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకేనా, ఒకసారి చదివి ఒకసారి రివిజన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా మనకు గుర్తుండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇది ఒక మంచి స్ట్రాటజీ అండి. కంటిన్యూస్గా 10 గంటలు చదివింది ఒకటే, ఓకే, 2 అవర్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ మనం వెళ్తే
ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. సో రెగ్యులర్గా ఈ యొక్క అంటే రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే నో ప్రాబ్లం అండి. ఓకేనా. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు, అంత బాగానే ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైతే దాదాపు 10 సంవత్సరాల క్రితం బుక్స్ పట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పట్టుకుంటారు చూడండి, వాళ్ళతో వచ్చిందండి. బుక్స్ పట్టుకునేసరికి ఏదో ఒకటి గుర్తొస్తాయి. ఓకేనా, త్వరగా ఎక్కదు. కాబట్టి మీరు కనీసం ఒక 10-15 డేస్ అయినా, కనీసం ఒక 1 వీక్ అయినా కూడా బుక్స్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకండి. ఓకేనా. ఆన్లైన్లో క్లాసెస్ వింటూనే ఉండండి. అలా మీకు అలవాటు అయిపోతుందండి. ఓకే. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసి సరైన అర్హతతో అప్లై చేసిన వారికైతే ఇది ఒక మంచి అవకాశము. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ అండి. చాలా పోటీ తక్కువ ఉన్నటువంటి ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు. ఓకేనా. హై పోటీ ఎక్కువ ఉన్నది ఏంటంటే, హై కాంపిటీషన్ ఉన్నటువంటి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి మంచి స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు రోజు కంటిన్యూస్గా 10 గంటలు చదివింది వేస్ట్ అండి. ఇట్స్ ఎ ఫెయిల్ స్ట్రాటజీ. అదే 2 గంటలకు ఒకసారి గ్యాప్ ఇస్తూ చదవండి, దాని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా బుక్స్ సెలెక్ట్ చేసుకోవడంలో, ఆన్లైన్ కోచింగ్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ముందుండాలి మనం కంపల్సరిగా. సో మనకు డిసైడ్ చేసేది అది ఒక్కటే అండి. ఓకే. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మన యాప్లో మంచి కోర్స్ అయితే లాంచ్ చేసామండి. చాలా తక్కువ కాస్ట్లో అన్నీ ఒకే చోట ఉండే విధంగా చూసుకున్నాం. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాము. చాలా మంచి ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాము. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే సో క్లాసెస్ అనేవి విని పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.